ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ మహోన్నతుడా, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు అందరి గృహాలను మీరే దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో నీ కుమారులు నీ కుమార్తెలు వారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో వారిని సుఖవంతమైన వారి చోట్లకు క్షేమకరంగా మీరే వారిని పంపించండి అయ్యా. ఎవరైతే రోగులై ఉన్నారో వారిని ఇప్పుడే స్వస్థపరచమని, ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకున్నాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి మరి కనానుకు నడిపిస్తున్న రీతిని మనం ఒకసారి చూస్తే, దానికి ముందు ఇశ్రాయేలు యొక్క మొరను వారు పెట్టగా ఆ మొర విన్న దేవుడు మోషే ద్వారా వారిని నడిపించారు. మరి అంత గొప్ప కార్యాన్ని చేసిన దేవునికి ఇశ్రాయేలు ఎలా ఉండాలండి? ఎంతో కృతజ్ఞతలతో ఉండాలి. వారి యొక్క సాక్ష్యాలను దేవునికి ఎంతో చక్కగా నమ్మకముగా వారికి దేవునికి చూపించేవారిగా ఉండాలి వారు. కానీ వారు అలా లేరు. దేవుడి మీద తిరుగుబాటు చేశారు. భయం లేక, భక్తి లేక దేవుడి మీద మరి తిరుగుబాటు చేయటం వల్ల వారిని మరి దేవుడు ఎంతగానో శిక్షించినట్లుగా మనం చూస్తాం. మరి ముఖ్యంగా వారి సాక్ష్యాన్ని వారు కాపాడుకోలేదు. దేవుడు నడిపించిన విధానాన్ని వారు కాపాడుకోలేకపోయారు. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే, నీవు బైబిల్ పట్టుకొని ఎంత గొప్పగా వాక్యం బోధించినప్పటికీ కూడా, ఎంత ప్రార్థన చేసినా సరిపోదని, నీ ఇంటిలో, నీ సంఘములో, సమాజంలో నీ సాక్ష్యమును కాపాడుకోవాలి. అది మరి ముఖ్యంగా నువ్వు ఎంత గొప్పవాడు అయినప్పటికీ కూడా, ఎంత గొప్ప వాక్యం తెలిసినప్పటికీ కూడా నీకు సరైన సాక్ష్యం లేకపోతే నీ వాక్యానికి, నువ్వు బోధించే విధానానికి అసలు వాల్యూ ఉండదు. రూతును మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో రూతు మోయాబీరాలు. ఆమె ఎప్పుడైతే తన భర్త అయినటువంటి మహలోను మరి నయోమికి పుట్టిన కుమారుడు ఎలిమెలెకు, నయోమికి పుట్టిన కుమారుడు మహలోను, ఆ మహలోను ఎప్పుడైతే చనిపోయాడో మరి రూతు ఒంటరిగా ఉండిపోయింది. యవనస్తురాలు. యవన దశలో ఉంటున్న కోరికలు మనకు తెలుసు. అటువంటి స్త్రీ రూతు తన యొక్క యవ్వనాన్ని కాపాడుకుంది. ఎక్కడ కూడా పాపం లేకుండా జీవించింది. అక్కడే కాదు, మరలా వారు తిరిగి మరలా బెత్లెహేముకు వచ్చినప్పటికీ కూడా తన యొక్క యవ్వనాన్ని ఎంతగానో చక్కగా కాపాడుకుంది, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లుగా చూస్తాం. అందుకనే రూతు గ్రంథంలో బోయాజు రూతుని గురించి చక్కటి మాట మాట్లాడతాడు. 3వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో బోయాజు అన్న మాట, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది అంటాడు. నువ్వు పాత జీవితంలో ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం అప్పుడు బాగున్నావు, కానీ ఇప్పుడు దానికి మించి ఉన్నావని మరి మోయాబు రూతుని గురించి చెప్పడం జరిగింది. రూతు తన సాక్ష్యాన్ని కాపాడుకుందండి. రూతు సాక్ష్యము మోయాబు నుండి బెత్లెహేముకు వచ్చింది. అలాగే మనం ఎక్కడున్నప్పటికీ కూడా మన సాక్ష్యాన్ని, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా నా సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని మనం ఎప్పుడైతే లూజ్ చేసుకున్నామో మన వాల్యూ పోయినట్లే. సాక్ష్యము చాలా గొప్ప శక్తి గలది. సాక్ష్యంలో కొన్న శక్తి దేనికి లేదు. చాలామంది అంటారు కదా, ప్రసంగానికి కాదండి శక్తి ఉంది అంటారు. ఓకే, కాదనట్లేదు, కానీ నువ్వు ఎంత గొప్పగా ప్రసంగం చేసినప్పటికీ కూడా సరైన సాక్ష్యం లేకపోతే నీ ప్రసంగం వేస్ట్. నువ్వు ఎంతో చక్కని సత్ప్రవర్తన కలిగి నీతిగా యథార్థతగా జీవించి దానికి తోడు నువ్వు చక్కని వాక్యాన్ని బోధిస్తే ఆ వాక్యము విన్నవారు యొక్క హృదయాలలో ఫలింపచేస్తుంది. నీ సాక్ష్యము బాగోకపోతే వింటున్న వారికి నువ్వేంటో తెలుసు, కానీ విన్నవారు వారి యొక్క హృదయంలోనికి ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ సాక్ష్యం బాగుండాలి. నీ సాక్ష్యము చాలా ఇంపార్టెంట్.
సంసోను ఎంతో ఆశీర్వాదంతో పుట్టిన కుమారుడు, నాజీరు చేయబడినవాడు, దేవుని మాట ద్వారా అనుగ్రహింపబడినవాడు. కానీ ఏం సుఖం, తన సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాడు. ఏమైంది? ఆశీర్వాదం పోయింది. అలాగే బబులోనులో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీరెవరు? బానిసలు. వారిని యొక్క ప్రతిమకు నమస్కారం చేయలేదని అగ్నిగుండంలో వేసినప్పుడు వారి సాక్ష్యాన్ని వారు కాపాడుకున్నారు. వారి యొక్క జీవితాన్ని దేవుడి మీద భయం, భక్తితో మరి వారు నిలబడ్డారు. కనుకనే మరి రాజు సహితము దేవుని నమ్ముకున్నాడు. వాళ్ళన్నమాట, ఈ యొక్క అగ్నిగుండం నుంచి మా దేవుడు రక్షించకపోయినా రక్షించినప్పటికీ కూడా ఆ ప్రతిమకు మేము నమస్కారం పెట్టమని చెప్పారు. అది సాక్ష్యము. ఈరోజు నీకు నాకు సాక్ష్యం ఉందా? మనం జీవిస్తున్న సొసైటీలో మనం క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం. క్రైస్తవులుగా మన దేవుణ్ణి మనం కొనియాడుతూ ఉండాలి. మనం ఎక్కడున్నప్పుడు కూడా మన సాక్ష్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా లూజ్ చేసుకోకూడదు. ఎప్పుడైతే లూజ్ చేసుకున్నామా మన జీవితం ఆ రోజే అయిపోయింది. మనం ఉన్న చోట మన సాక్ష్యాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి. మనకి ధనం లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, మేడలు, మిద్దెలు, బంగ్లాలు, కార్లు లేకపోయినా సాక్ష్యం ఉండాలి. అప్పుడే నీకు నాకు వాల్యూ. అన్నీ ఉండి నీ సరైన సాక్ష్యం లేకపోతే నీ ఎదురు ఎవరనకపోయినా నీ వెనక అనేకులు నిన్ను గేలి చేస్తారు, అనేకమైన మాటలు మాట్లాడతారు. అందుకనే పౌలు భక్తుడు తిమోతి నుంచి ఇదే కోరుకున్నాడు. తిమోతితో అంటాడు, తిమోతి యవనస్తుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11 ఓ తిమోతి, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసములో కానీ, పవిత్రతలో కానీ విశ్వాసులకు మాదిరిగా ఉండు. నీ సాక్ష్యాన్ని కాపాడుకో ఓ తిమోతి అని ఎప్పటికప్పుడు కూడా తిమోతిని గద్దిస్తుండేవాడు అపోస్తుడైన పౌలు. అలాగా మనం ఎక్కడున్నప్పటికీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, మన సాక్ష్యం బాగుండాలి. సాక్ష్యాన్ని మనం ఎప్పుడైతే పోగొట్టుకున్నామో ఆ రోజు మన యొక్క వాల్యూ పూర్తిగా పోయింది. అక్కడ మనం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సాక్ష్యం బాగుండాలి. సాక్ష్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు. దేవునికి ప్రీతికరంగా జీవించు. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కొరకు నిలబడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కృంగిపోవద్దు. దేవుని వైపు చూడు. దేవుడే నీకు నాకు సహాయం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.